నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఒక కర్మయోగి మహాభినిష్క్రమణ చేశాడు. భారత రక్షణ వ్యవస్థ కీర్తిని గగనతలానికి చేర్చిన శిఖరం నేలకొరిగింది. రామేశ్వరం ఇసుక తిన్నెల నుంచి రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన కార్యదక్షకుడు లోకం విడిచినా ఆయన రగిలించిన స్ఫూర్తి జ్వాల ప్రతి ఒక్కరిని కదిలిస్తూనే ఉంటుంది. అపజయాలే విజయాలకు బావుటాగా మారుతాయన్న సందేశాలు ప్రతి ఒక్కరిని లక్ష్యం దిశగా పురికొల్పుతూనే ఉంటాయి. భావి భారత నిర్మాణానికి అనుక్షణం పరితపించిన దార్శనికుడి శ్రమను ప్రతి భారతీయుడు నిత్యం స్మరిస్తూనే ఉంటాడు. నిత్య కృషీవలుడు భౌతికంగా లోకం విడిచి వెళ్లిన ప్రజల హృదయాల్లో విశ్వవిజేతగా వెలుగొందుతూనే ఉంటాడు. భరతమాత భద్రతకు బ్రహ్మచారిగా బతుకుని అంకితం చేసి ఆసేతు హిమాచలం అజాతశత్రువుగా నిలిచి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని నిరంతరం భావి భారతానికి దిశానిర్దేశం చేస్తూ భూమి నుండి సెలవు తీసుకుని దివికేగుతున్న బిడ్డ కోసం భరతమాత బోరుమంటుంటే బ్రహ్మైనా బాధపడి మరలా పుట్టిస్తాడు. మరో యోగిగా అది భరతగడ్డ మీదే అనే ఆశతో అశ్రు నయనాలతో అంజలి ఘటిస్తూ యోగి కలాం కాలంలో మనలను పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కలాం ఒక యోగి, నిత్యస్వాప్నికుడు, ఆ కలలు నిజం చేసుకున్న విజేత. ఆయన జీవితంలో ప్రతి క్షణం స్ఫూర్తి సందేశమే. ఆయన ప్రతి మాట చైతన్య దీపికే. ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా ఆ ఎత్తుకు చేర్చిన వాళ్లను మరువని ఆయన వినమ్రత సర్వదా అనుసరణీయం. పుట్టింది దేశ ఒక సరిహద్దులో, మరణించింది మరో సరిహద్దులో. ఈ గమనంలో అనుక్షణం దేశసేవకే అంకితం కలాం జీవితం. ఒక శాస్త్రవేత్తగా భారత భద్రతను ఎంతో ఎత్తులకు చేర్చారు. ఒక మనిషిగా ఎల్లలెరుగని మానవత్వానికి చిరునామాగా మారారు. ఒక దార్శనికుడిగా లక్షల మంది యువకులకు దిశానిర్దేశనం చేశారు. యువతే భారత్ శక్తిని గుర్తించిన ఆ మహనీయుడు లక్షల మందిని కలిశారు, కదిలించారు. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడిలో ఏదో తెలియని గౌరవం, అభిమానం, అనురాగంతో కూడిన అనుబంధం. పుట్టింది ఓ మారుమూల పట్టణంలో. అయితేనే 125 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తి శిఖరంగా ఎదిగారు. గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేడు ఆయన లేడు అన్న మాట జీర్ణించుకోవాలంటేనే సాధ్యం కానంత ఆప్తుడిగా మారారు. ఎవరికి ఏం కాకున్నా అందరూ మావాడు అని చెప్పుకునేలా సాగింది కలాం జీవన ప్రస్థానం. సాధించి తీరాలన్న కసి ఉంటే చాలు. పేదరికం, పెరిగిన ప్రాంతం, విద్యాలయాల స్థాయి అంశాలు ఎన్నడూ అడ్డుకావని జీవితకాలం విజయాలతో ప్రపంచానికి చాటి చెప్పిన నిత్య కృషీవలుడు కలాం. భారతీయ యువతకు పెద్ద పెద్ద కలలు కనడం నేర్పించారు. ఆ కలలు సాకారం చేసుకోవడం కోసం ఏం చెయ్యాలో కూడా జీవిత చరమాంకం వరకు చెబుతూనే దివికేగాడు ఆ కారణ జన్ముడు. ఒక చిన్న ద్వీప పట్టణంలో పుట్టాడు. దేశానికే దీప శిఖగా మారాడు. పెరిగింది 19వ శతాబ్దం ఆరంభంలో కట్టిన ఇంట్లో అయినా ఆలోచనలు మాత్రం 21వ శతాబ్దాన్ని దాటి సాగాయి. పెరిగిన జీవన విధానం మన చుట్టూ ఉన్న నలుగురే మన భవిష్యత్ని నిర్దేశించగలరని గట్టిగా విశ్వసించే కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆ ఊరే లౌకిక భావాల జీవనానికి ప్రతీక. అన్ని మతాల వాళ్ల అభిమతం మంచితనం. అందుకేనేమో ఆఖరి క్షణం వరకు సద్భావనతో 10 మందికి స్ఫూర్తిగా నిలిచాడు. పరమత సహనాన్ని పాటించమని బోధించాడు. No religion has mandated killing others as a requirement for its sustenance or promotion. ఏ దేశం 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నా తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు అనే ముగ్గురు వ్యక్తుల కృషి తప్పనిసరి అనే కలాం బాల్యం గడిచింది అలానే. కలాం తండ్రి జైనులాబ్దీన్ నిజమైన మహమ్మదీయుడు. నిత్యం నమాజ్తో ఆయన జీవన ప్రయాణం మొదలయ్యేది. రామభక్తుల్ని ఆలయానికి చేర్చే పడవకు తెడ్డువేయడం ద్వారా వచ్చే డబ్బే కుటుంబానికి ఆధారం.
అయితేనే అవేవి కలాం కలలకు సంకెళ్లు కాదు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ప్రగతి ప్రస్థానానికి ప్రతిబంధకం కాలేదు. కలాం కథ విన్న ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించే తొలి అంకమది. మనకు తెలియని శక్తి ఏదో మనల్ని నడుపుతోందని బలంగా విశ్వసించిన కలాం అదే మాటపై నిలిచారు. వర్గాలకు అతీతంగా అందరి వాడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే చిన్న వయసులో ఎదురయ్యే ప్రతి పరిచయం బాల్యంపై ఎంతగా ప్రభావం చూపుతాయో తన బావ జలాలుద్దీన్తో గడిపిన రోజుల గురించి తన ఆత్మకథలో సవివరంగా చర్చించారు. పరిపూర్ణ మనిషిగా ఎదగాలి అంటే చక్కని బాల్యానికి ఎలాంటి తోడు అవసరమో చెప్పకనే చెప్పారు. ఒక విజేత ఆత్మకథ పేరున విడుదలైన ఆ పుస్తకంలో ప్రతి పుట ఒక స్ఫూర్తి పాఠమే. అదే కాదు, ఇండామిటబుల్ స్పిరిట్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, మై జర్నీ రచనల ద్వారా కోట్లాది మంది ఆలోచనల్ని తీర్చిదిద్దారు. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అనుక్షణం అంతరాల భారతం గురించి చర్చలు జరిపే ఎందరికో ఆ అగాధాల్ని ఎలా పూడ్చాలో దిశానిర్దేశం చేశారు. గగనాన్నే జయించిన అనుభవం అంతా రంగరించి భవిష్యత్ భారతం స్వప్నాల్ని దేశం ముందుంచారు. అయింది క్షిపణి శాస్త్రవేత్త అయిన తన ప్రస్థానంలో కలాం తడమని అంశం లేదు. ప్రగతి చోదకాలైన సమస్త రంగాలకు దిశానిర్దేశం చేశారు. రామేశ్వరంలో పేపర్లు వేసిన చిన్న పిల్లాడు ఈ స్థాయికి చేరడంలో అద్వితీయ ఘట్టాలన్నీ ఏవి వాటంతటవే జరిగిపోలేదు. బాల్యం, పాఠశాల, కళాశాల విద్య, ఉద్యోగ పయనం మొదలు భారతరత్నగా ఎదగడం వరకు ప్రతి మజిలీలో కలాం నిరంతర శ్రమ, చేసే పని పట్ల నిబద్ధత, అంకితభావం ముద్రలు కనిపిస్తాయి. ఇవాళ మన దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి క్షిపణుల్ని తయారు చేసి పెట్టింది ఆ కఠోర పరిశ్రమే. అంత సాధించిన తన విజయాల ఘనతను అత్యంత వినమ్రతతో ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు ఆపాదించిన క్షణంలో అందరికీ ఆయనలో ఒదిగి ఉన్న శిష్యుడు కనిపించేవాడు. స్వతంత్ర భారతావనిని సాంకేతికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్న ఒకే ఒక్క కల తప్ప మరే అంశానికి తన జీవితంలో చోటివ్వలేదు. అందుకే భయపడే వారికి లోకంలో చోటు లేదు. బలవంతుడినే మరో బలవంతుడు గౌరవిస్తాడనే లోకోక్తిని పదే పదే ప్రస్తావించిన కలాం అందుకు తగ్గట్టే రక్షణ భారత భవిష్యత్కు పునాదులు వేశారు. ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకం, మరపురాని ఘట్టమైన వివాహాన్ని సైతం మరిచి వృత్తి జీవితానికి అంకితమైపోయారు. రోజుకు 18 గంటలు పనికే కేటాయించి తన తోటి వారిని భవిష్యత్ లక్ష్యాల వైపు కార్యోన్ముఖుల్ని చేశారు. ఇక్కడే నాయకుడనే వాడికి ఉండాల్సిన లక్షణాల్ని స్పష్టంగా పేర్కొన్నారు కలాం. One of the greatest quality of great leaders throughout the world, when I survey, one quality is there, and he or she becomes a great leader. That quality, can you imagine that quality? I can't. What can I give? The leader will say, what can I give? కలాం ఇన్ని విజయాలకు పునాది పడింది బాల్యం నుంచే. మొదట్లో తండ్రి ద్వారా ఏదో తెలియని శక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టిన కలాం ఆలోచనలు వయసు పెరిగే కొద్దీ వికసించడం మొదలయ్యాయి. నాడే సామాజిక తారతమ్యాలకు అతీతంగా ఆలోచించగలిగే మాస్టారు శివసుబ్రహ్మణ్యం అయ్యర్తో కలాం సాంగత్యం భవిష్యత్లో ఎల్లలు ఎరుగకుండా బోధించే అధ్యాపకుణ్ణి దేశం ముందుంచింది. అందుకే మంచి మాస్టారు ఎలా ఉండాలో కూడా అనేక సార్లు చెప్పారు కలాం సారు. ఎడ్యుకేషనిస్ట్స్ షుడ్ బిల్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, క్రియేటివిటీ, ఎంటర్ప్రీన్యూరియల్ అండ్ మోరల్ లీడర్షిప్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ బికమ్ దేర్ రోల్ మోడల్. ఆ రోజుల్లో ఏం చదివితే ఏ అవకాశాలు ఉంటాయని కనీసం చెప్పేవాళ్లు కూడా దొరికేవాళ్లు కారు. డిగ్రీ పూర్తయ్యాక కాని ఆయనకు తాను ఏం కావాలో, ఏది తనకు సరో తెలియలేదు. అయితేనే మళ్లీ ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయించుకున్నారు. అక్క బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులిచ్చింది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో చేరారు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన 2 పాత విమానాలు కలాం ఆలోచనలకు కొత్త రూపునిచ్చాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేయించాయి. వాటి ఫలితమే భారత్ రోదసిలో ఇంతగా వెలిగిపోతోంది. ఇంజనీరింగ్లో అవకాశం కోల్పోయిన కలాంకు ఆ చదువు పూర్తయ్యాక మరో అవకాశం వచ్చింది. ఒకేసారి 2 ఉద్యోగావకాశాలొచ్చాయి. ఒకటి పైలట్ అవ్వాలన్న ఆకాంక్ష నిలిపేది, మరొకటి రక్షణ రంగంలో.
కాని తనకొచ్చిన 9వ ర్యాంకు త్రుటిలో అవకాశం కోల్పోయేలా చేసింది. నిస్పృహకు గురైన కలాం గంగలో స్నానం చేసి ఋషికేశిలో స్వామి శివానంద సాన్నిహిత్యంలో కొంతకాలం గడిపారు. తరువాత తిరిగి రక్షణ రంగంలో ఉద్యోగం సంపాదించారు. కాని ఆయన జీవితంలో ప్రతి మలుపు జాతి కోసమే అన్నట్లు జరిగింది. అక్కడ రక్షణ పరిశోధనా సంస్థ DRDOలో చేరిన కలాం తొలుత సైన్యం కోసం చిన్న హెలికాప్టర్ తయారు చేసే విభాగంలో సేవలందించారు. తరువాత ఆయన ఇస్రోకు బదిలీ అయ్యారు. అది కలాం జీవితాన్నే కాదు, భద్రత పరంగా భారత భవిష్యత్నే మార్చేసింది. దిగ్గజాలు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ శిష్యరికల్లో కలాం రాటుదేలారు. పెద్దలు చూపిన బాటలో నడిచిన కలాం ఆలోచనలు నిత్యనూతనంగా ఉండేవి. అందుకే 100 ఏళ్ల తరువాత భారత అవసరాలెలా ఉండనున్నాయో ఆనాడే అంచనా వేయగలిగారు. తగ్గట్టుగా ఆలోచనలు అమలు చేశారు. 60 చివరి రోజుల్లో ఇస్రోలో అడుగుపెట్టిన కలాం శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 తయారీ విభాగంలో నేతృత్వం వహించారు. కోరి వరించిన అనేకానేక పురస్కారాలతో పాటు పని రాక్షసుడిగానూ బిరుదు అందుకున్నది అప్పుడే. 1980లో ఇస్రో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టడం వెనుక ఎంతో కృషి ఉంది. SLV విజయంతో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు భారత్ అంతరిక్షంలో దూసుకుపోతోందంటే అందుకు కారణం PSLV. అంతరిక్ష రంగంలో ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. అందుకే ఆయన్ని రాకెట్ మ్యాన్ అంటారు. 80ల ఆరంభంలో సాధించిన విజయంతో ఆయన ఇస్రోలో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1974లో తొలి అణుపరీక్షలకు పరిశీలకుడిగా వెళ్లిన కలాం అప్పట్నుంచి భారత్ను అణ్వస్త్ర దేశంగా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. సమకాలీన ప్రపంచంలో జనభారతానికి వీటి ద్వారానే భరోసా ఇవ్వగలమని, సరిహద్దు దేశాల్ని కట్టడిలో పెట్టగలమని భావించిన కలాం ఖండాంతర క్షిపణుల తయారీకి పూనుకున్నారు. 80ల్లో కూడు గుడ్డ ఇల్లు ఈ నినాదంతోనే పార్టీలు ఎన్నికలకెళ్లేవి. ఆ తరుణంలో అణ్వస్త్రాలు రోదసి అంటే ఎవ్వరొప్పుకోరు. కలాం మాత్రం తన ఆలోచనలు నాటి ప్రధాని ఇందిరకు వివరించి మంత్రిమండలి మద్దతు లేకుండానే 388 కోట్ల రూపాయల బడ్జెట్ను పొందగలిగారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులు భారత అమ్ముల పొదిలో ఈ రోజు ఉన్నాయంటే అది కలాం చొరవే. 1992 నుంచి 1999 వరకు ప్రధాని శాస్త్ర సాంకేతిక సలహాదారుగా DRDO కార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించారు. అమెరికా ఉపగ్రహాలకు దొరక్కుండా ఈ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో కలాం కూడా సైనిక దుస్తుల్లోనే ఉండేవారు. అవి విజయవంతమయ్యే వరకు నిరంతరం శ్రమించారు. ఆ విజయంతో భారత అణ్వస్త్ర పితామహుడిగా చరిత్రలో కలాం నిలిచిపోయారు. DRDO స్ట్రాటజిక్ వార్ హెడ్లలో రీ ఎంట్రీ వెహికల్ ప్రవేశమూ కలాం హయాంలోనే జరిగింది. అలా దేశానికి రోదసిలో ఖ్యాతి నార్జించి పెట్టిన కలాం అణ్వస్త్రాలు రూపొందించి భద్రతకు భరోసా ఇచ్చారు. 2002 జూలై 11న భారత ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి అవకముందు ఎంత నిరాడంబరంగా ఉన్నారో తరువాత అలాగే గడిపారు. రాష్ట్రపతి భవన్ తలుపులు తెరిచి సామాన్యుల్ని ఆహ్వానించారు. సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించడం, జలాంతర్గామిలో ప్రయాణించడం సహా ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్, భారత్ పాక్ సరిహద్దుల్లో సైనికులతో కలిసి కలియదిరగడం వంటివి ఎన్నో చేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే దేశమంతటా పర్యటిస్తూ చిన్నారులు, యువత, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల్ని కలిశారు. ప్రజల రాష్ట్రపతిగా వినుతికెక్కారు. రాష్ట్రపతిగా విరమణ చేశాక ఎక్కువ సమయం విద్యార్థులు, పిల్లల మధ్యనే గడిపారు. అవకాశం ఉన్నప్పుడల్లా విద్యాసంస్థలకు వెళుతూ స్ఫూర్తి సందేశాలిచ్చేవారు. భవిష్యత్ యువతదే అని గుర్తించిన ఆయన భవిష్యత్ అవకాశాల్ని వాళ్లకు సమగ్రంగా వివరించేవాళ్లు. ఆ క్రమంలోనే షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తుదిశ్వాస విడిచారు. ఇదంతా ఋషితుల్యమైన కలాం జీవన యానానికి ఓ సంక్షిప్త పరిచయం మాత్రమే. ఆయన నమ్మిన సిద్ధాంతం సాంకేతికత. ఇది అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే ఆయన లక్ష్యం. ఆ దిశగా చెయ్యాల్సిందంతా చేశారు. భవిష్యత్ని అంచనా వేస్తూ యువతకు మార్గనిర్దేశం చేసి క్రాంతి దర్శుడిగా మారారు. దేశం మొత్తం తిరిగి విజ్ఞాన కాంతులు పూయించారు. స్ఫూర్తిమంతమైన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.
జీవితం మొత్తం దేశం కోసమే అన్నట్లు జీవించిన ఆ నిత్య కృషీవలుడి శ్వాస నిలిచిపోయింది. ఆ ఋషి తపోఫలం భారత కీర్తిని జగద్విదితం చేసింది. అందుకే కలాంకు సలాం. కలాం బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనం. క్షిపణి పితామహుడిగా భారత కీర్తి పతాక రెపరెపలాడించిన, వైద్య రంగానికి నిరుపమాన సేవలు చేసిన, రాష్ట్రపతి పదవి గౌరవం ఇనుమడింపజేసిన ఆయనకాయనే సాటి. జీవితంలో ప్రతి అడుగు కాలాతీతమైన స్ఫూర్తి మంత్రమే. తుది శ్వాస విడిచే వరకు భావి భారత నిర్మాణంలో పాలుపంచుకున్న త్యాగశీలి మన కలాం. అందుకే నిస్వార్థంతో దేశ సేవకే అంకితమైన స్ఫూర్తి ప్రదాత ఈ లోకాన్ని విడిచి వెళ్లడాన్ని సన్నిహితంగా మెలిగిన వారెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో మెలిగిన క్షణాలు సందేశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తామెరిగిన కలాం ఖ్యాతిని వేనోళ్లా కీర్తిస్తున్నారు. అబ్దుల్ కలాం సామాన్యులకు తెలిసి ఆయనో శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. అయితే కలాం కీర్తి కొన్ని రంగాలకే పరిమితం కాదు. భావి భారత నిర్మాణమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో కోట్లాది మందిలో స్ఫూర్తి జ్వాల రగిలించారు. సాంకేతిక, రక్షణ, విద్య, వైద్యం ఇలా రంగమేదైనా ఇచ్చిన బాధ్యతను కార్యదక్షతతో పూర్తి చేసిన ఘనుడు. తోటివారికి దిక్సూచిగా నిలిచిన మహనీయుడు. భారత క్షిపణి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజేసిన ఘనత కలాం సొంతం. అగ్ని, ఆకాశ్, నాగ్, పృథ్వీ, త్రిశూల్ క్షిపణి ప్రయోగాల్లో సూత్రధారిగా వ్యవహరించారు. అత్యున్నత ప్రమాణాల ప్రయోగాల కోసం రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన దార్శనికుడు. ఇలా రక్షణ పరిశోధన రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు నేటి తరాలకు సందేశాత్మకమే. డాక్టర్ కలాం గారు భారత రక్షణ రంగ శాస్త్రవేత్తలకు ఒక కుటుంబ పెద్దలాంటి వారు. ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారితో నేను 30 సంవత్సరాల పాటు పనిచేయటం అనేటువంటి నా జీవితంలో నేను చేసుకున్నటువంటి ఒక అదృష్టం. డిఆర్డిఎల్ డైరెక్టర్గా వచ్చినప్పుడు భారతదేశానికి స్వయానా చేసుకున్నటువంటి ఒక్క క్షిపణి కూడా లేదు. ఆ సమయంలో 5 క్షిపణులను ఒకటేసారి తయారు చేస్తాము అనేటువంటి ఒక పెద్ద లక్ష్యాన్ని ముందర పెట్టుకున్నారు. పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ అనేటువంటి 5 క్షిపణుల్ని ఒకటేసారి తయారు చేస్తామనేటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టు యొక్క శాంక్షన్ తీసుకురావడం. అలానే 1988లో పృథ్వీ ప్రయోగం జరిగింది, మొట్టమొదటి ప్రయోగం. అదే సమయంలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇనాగ్రేషన్ జరిగింది. 1989లో అగ్ని ప్రయోగం జరిగింది. దీన్ని యాక్టివిటీస్ ఒకటేసారి సైమల్టేనియస్గా తీసుకొని ఈ ప్రయోగాలు చేయగలిగారు. వారు డిఆర్డిఓ చీఫ్ అయిన తర్వాత వారు తీసుకున్నటువంటి చాలా పెద్ద కార్యక్రమాలు, ఎల్సిఏ లాంటి ఎయిర్ క్రాఫ్ట్, అర్జున్ ట్యాంక్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రయోగాలను ముందరికి తీసుకుని వెళ్ళటం, ఎప్పుడూ మాకు దిశ నిర్దేశం చేయడం, ఎయిర్ డిఫెన్స్ ప్రోగ్రామ్ని అనేటువంటిది ఖచ్చితంగా మనం తీసుకొని శత్రుదేశాల క్షిపణులని ఆకాశంలోనే ధ్వంసం చేయాలనేటువంటి ప్రోగ్రాం వారు స్వయానా సంకల్పించినటువంటి ప్రోగ్రాం. ఎప్పుడు రాత్రింబగళ్ళు దేశం గురించి, దేశ రక్షణ గురించి ఆలోచించేవారు. కుటుంబ పెద్ద, ఒక మార్గనిర్దేశనం చేసేటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మేము కోల్పోయాం. మొత్తం శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఈరోజు శోక సముద్రంలో ఉన్నారు. కలాం గారు ఉన్నారు అనేటువంటి ఒక పెద్ద అండ, ఒక భరోసా ఉండేటువంటిది అది ఈరోజు లేదు. అయితే వారు ఏదైతే మిషన్ తీసుకున్నారో భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి దేశంగా, ముఖ్యంగా రక్షణ రంగంలో ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చేందుకు, ఆ కోరికను సాఫల్యం చేసేందుకు మేమందరం కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది. రక్షణ రంగంలోనే కాదు, వైద్య రంగంలో కలాం సేవలు నిరుపమానం.
రక్షణ శాఖ పరిశోధనలను శత్రువులను అంతమొందించడంలోనే కాకుండా వైద్య రంగానికి ఉపయోగించిన మేధావి. డిఫెన్స్ ల్యాబ్లో జరిగే రీసెర్చ్ అంతా కూడాను శత్రువుని తుదముట్టించడానికి, మన సైనికుల్ని రక్షించుకోవడానికి పరికరాలు తయారీ తప్ప అవి సొసైటీలో వేరే విధంగా ఆ నాలెడ్జ్ని ఉపయోగించవచ్చు అనే ఆలోచన ఎవరికి రాలా. ఇది చాలా వినూత్నమైన ఆలోచన. దీనికి చాలా మానవతా దృక్పథము కావాలి, 2 చాలా విశాల హృదయం ఉండాలి, 3 చాలా ధైర్యం కూడా కావాలి. డిఫెన్స్ ల్యాబ్స్ని మా మామూలు మెడికల్ సైంటిస్టులకి అందుబాటులోకి తీసుకొచ్చి వాటిలో ఎవరి ఏ పక్క నుంచి కూడాను అభ్యంతరాలు లేకుండా, ఏ రకమైన చిక్కులు లేకుండా వాళ్ళు చక్కగా పనిచేసే వాతావరణం ఇవన్నీ కల్పించడానికి చాలా చాలా ధైర్యం కావాలి. డెఫినెట్గా ఇది కలాం గారు ఒక విశిష్టమైన వ్యక్తి కాబట్టి ఇట్లాంటి ఆలోచన చేయగలిగారు. కలాం రాజు స్టంటు అప్పటి వరకును లక్షల్లో ఉన్న మెడికల్ స్టంట్ల ఖరీదుని వేలల్లోకి తీసుకురాగలిగింది. భారత భవిష్యత్ నేటి విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. ఇదే నమ్మకంతో చిన్నారుల్లో స్ఫూర్తి రగిల్చేందుకు ఆఖరి క్షణం వరకు తపించిన దార్శనికుడు. ఏ పదవిలో ఉన్నా, పనుల్లో తలమునకలై ఉన్నా విద్యార్థులకు సమయం కేటాయించిన మార్గదర్శి. ఆయన 1996లో మా స్కూల్కి వచ్చారు, రమ్మంటే వచ్చారనమాట. ఆయనకి పిల్లలంటే మహా ఇష్టం. అందువల్ల స్కూల్కి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. మరి అప్పుడే మాతో పాటు భోజనం చేయటం చాలా సింపుల్గా ఉండేవారు. ఆ సంవత్సరం తర్వాతే ఆయనకి భారతరత్న వచ్చిందనమాట. ఆ భారతరత్నం వచ్చిన తర్వాత కూడా ఇంకోసారి స్కూల్కి రమ్మంటే వచ్చారు. ఎప్పుడు కనపడ్డా నేను, ఆయన హైదరాబాదులో ఏ మీటింగ్కి వచ్చినా నేను వెళ్ళేవాడిని. అంత దూరంగానే ఉండే అల్లో అని పలకరించారు అనమాట. అంత స్నేహబాంధవ్యం ఉండేది. అలాంటి మనుషుల్ని చాలా అరుదుగా కలుసుకుంటాం మనం. చాలా సింపుల్. అక్టోబర్ 2014లో లాస్ట్ టైం స్కూల్కి వచ్చారనమాట. వచ్చి గంట సేపు ఎక్కువగా పిల్లలతోనే ఇంటరాక్ట్ అయ్యేవారు. భారత అత్యున్నత పదవి చేపట్టిన కించిత్ గర్వం కూడా లేని వ్యక్తి కలాం. హంగు ఆర్భాటాలకు దూరంగా సాదాసీదాగా జీవితం గడిపిన నిరాడంబరుడు. హోదాలు మరిచి ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా మెలిగిన మహనీయుడు అంటారు ఆయన్ను దగ్గరగా ఎరిగిన మరికొందరు. కలాం గారితో నా పరిచయం 1974లో నేను డిఫెన్స్ ల్యాబ్స్లో వర్క్ చేసే రోజుల్లో ఒక ప్రాజెక్ట్ సందర్భంగా రివ్యూ చేసేయడానికి వచ్చేవారు. వారికి నాకు మధ్య అంతరాలు చాలా తేడా ఉంది. అప్పుడు నేను చాలా జూనియర్, ఆయన డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, నేను కేవలం ఒక సైంటిస్ట్ని. కానీ వారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే, తన సాటి డైరెక్టర్తో ఆ ప్రాజెక్ట్ రివ్యూ చేయకుండా ఆ ప్రాజెక్ట్ని వర్క్ చేస్తున్నటువంటి జూనియర్ మోస్ట్ సైంటిస్ట్తో ఆయన గడిపేవారు టైంని. వాళ్ళని పరామర్శించి ప్రాజెక్ట్ రివ్యూ చేయడం, వాళ్ళని ఉత్సాహపరచడం, వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, అది చాలా గొప్ప పరిణామ ప్రక్రియ. అలాంటి ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి లీడర్స్ వాళ్ళు లేరు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చిత్తశుద్ధితో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కలాం సమన్వయం, సహకారంతో ఎన్నో అనితర సాధ్య విజయాల్లో మూలస్తంభంగా నిలిచారు. ఈ విజయ ప్రస్థానంలో కలాంతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన నిత్య సందేశమే. And he believed it is only through the science and technology a country can achieve progress. I had a great opportunity to be with him since 1967. Whatever I have learned in terms of technology or in terms of management is from him. The only way of our paying a tribute to him is working for achieving the target of developed nation by 2020 for India. Yeah, definitely he is a person of both spiritual values and also the scientific approach. He is a very forthright and then a person who is actually approachable by all the people. Yeah, one of the things he had been telling is in the recent past is about meeting more and more young people and then trying to imbibe in them a spirit of nationality and then working towards nation success. I think if we work towards the success of the nation, it can be a tribute to him. Kalam was one of the simplest human beings have known. He never showed his position. His simplicity was the greatest quality he had. More other than that,
He was a great nationalist. He loved India. He was a patriot. He wanted India to shine. Everything he did in his life was because of that. He wanted India to be very powerful. And lastly, he was a very hard-working person. Whatever he took up, he would work day and night. A quality all our young children, all our Indians should imbibe this quality. కలాంతో పనిచేసిన వారికే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరికి ఆయన జీవితం పుస్తకమే. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి పదవి అధిరోహించే వరకు వెళ్లిన ఆయన ప్రయాణ ప్రస్థానం కార్యోన్ముఖులను చేస్తూ ఉంటుంది.